నీ ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని గ్రహిస్తావో, నాలో ఉన్నవాడు అనేటప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటుంది. నాలో ఉన్నాడు, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండి నువ్వు చేయాల్సిందంతా ఏంటండి? నీ పాపాలు ఒప్పుకుని, నీ తప్పిదములు ఒప్పుకుని, నీ చేతకానితనాన్ని ఒప్పుకుని, యేసు రక్తంలో కడగబడి, ఆయన రక్తంలో శుద్ధీకరించబడి, సమర్పించుకుని, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగుతూ నువ్వు పంచుకుంటూ ఆయనతో మాట్లాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా అనేటప్పుడు దేవుని సన్నిధి అంటే ఆశ ఉందా? దేవుని సన్నిధి అంతా ఒక వాంఛ ఉందా? నొప్పులు బాధలు లేవని కాదు, జబ్బులు అనారోగ్యాలు లేవని కాదు, వేదన బాధ లేదని కాదు. దేవుని దగ్గరికి ఎగురుకుంటూ వస్తున్నావా? ఈడ్చుకుంటూ రావాలంట రావాలంట రావాలంట. మనం ఇష్టమైంది మనం ఎప్పుడైనా చేసినప్పుడు ఎవ్వరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు చెయ్యని. ఎవరైనా చెయ్యి అని చెప్తానికి ముందే చేసేసానంటాం. ఎందుకంటే అది నీకు ఇష్టమైంది కాబట్టి. బికాజ్ యూ డిజైర్ ఇట్, యూ లైక్ ఇట్, యూ లవ్ ఇట్. పరిశుద్ధాత్మ కూడా నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాల్లో నువ్వు ముమ్మరంగా ఉంటావు. దేవుని కొరకు నీకు లాజికల్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఈ లోకపు లాజిక్కి ఈ వాక్యం విరోధంగా ఉంటుంది, లేకపోతే ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది. బట్ నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి, దీని అన్నిటికీ ద సోర్స్, ద ఆథర్ ఆయనే కదా, ద ఇన్స్పిరేషన్ ఆయనే కదా, ఆయన నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? ద రేమా రేమా రేమా, బట్ వాల్యూస్ డిఫరెంట్. సో యూ విల్ ఎంజాయ్ ద వర్డ్. మిమ్మల్ని అడుగుతున్నా, వాక్యం చదువుతున్నా ఎంజాయ్ చేస్తున్నారా? ఎందుకంటే అంతమంది తప్పించబడుతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు, నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని కొరకు పోరాడి, ఆత్మల పంట నీ పంట కాదు, దేవుని పంట. నువ్వు పనివాడివి, పోయి కోసి దేవుని లెక్క చెప్పు. నీకు ఎక్కువ గోల్ అయిపోయింది, పరిశుద్ధాత్మ నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ చుట్టూ ఎక్కువ వార్తలు, ఎవడెవడో కథలు, నీ జీవితం ఏంటి అర్థం కావట్లే. చివరికి పడక్కి వెళ్ళేటప్పుడు యువర్ ఫీలింగ్ గిల్ట్. ఏం చేయలేదే, రోజు వేస్ట్ అయిపోయిందే, అనుకుంది సాధించలేదే. అందుకని అంటాం, కట్ ద నాయిస్.